పొద్దుగాల లేవంగానే ఏ పొల్లగాళ్ళైనా దన్న తానాలు చేసి బడి బట్టలు వేసుకుంటారు. నున్నగా పాపడ దూకొని టై బెల్ట్లు కట్టి బడి సంచులు తగిలించుకొని బళ్ళకు పోతారు. ఇక పొద్దుననంగా బళ్ళకు పోయినరంటే పొద్దుకేదాకా బళ్ళనే చదువుకుంటా ఇంటి బెల్లు ఎప్పుడు కొడతారా అన్నట్లు ఎదురు చూస్తుంటారు. ఆగో గసొంటి పొల్లగాండ్లకు ఏపీ సర్కారు ఓ కొత్త ముచ్చట చెప్పింది. మరి అది ఏందో మనం కూడా అరుసుకోవాలిగా. చలో నడువురి. ఏపీ సర్కార్కు అక్కడ బళ్ళె చదువుకునే పొల్లగాండ్ల మీద గింత కూడా పారం లేనట్లున్నది. లేకుంటే 4 గంటలకు ఇంటి బెల్లు కొట్టుడే ఆలస్యం. సంచులు సంకనేసుకొని చక్కగా ఇంటికొచ్చి ఆడుకునే పొల్లగాండ్లకు షాక్ ఇచ్చే ముచ్చట చెప్పిర్రు అధికారులు. ఇన్ని దినాల సంది బళ్ళు పొద్దున 9 గంటలకించి పొద్దుక 4 కొట్టేదాకా నడిచేది. కానీ దానికి ఇంకో గంట టైం పెంచి 5 గంటల దాకా పెట్టాలి అని చూస్తుందట. ఇక గిదే ముచ్చట మీద చదువుల పెద్ద అధికారులు మాట ముచ్చట పెట్టి గీ సంగతి చెప్పుకొచ్చిర్రు. అంటే రేపు బడి టైం ఇంకో గంట పెరిగి 5 గంటల దాకా కాబోతుందన్నట్లు. ఇంకో ముచ్చట ఏంటిదంటే మొదలు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మండలానికి 2 పెద్ద బళ్ళల్లో చాలు చేస్తారట. అట్లా సెలెక్ట్ చేసిన బళ్ళే ఈ నెల 25 తారీఖుంచి 30 తారీఖు దాకా 5 గంటల చదువు చెప్పి ఎట్లెట్లా ఉంది, ఏం సబ్జెక్టులు మిగులుతున్నాయని అరుసుకొని దాన్ని బట్టి అన్ని బళ్ళల్లో పెట్టే ఇగ్రం చేస్తుందట సర్కారు. అంతేకాదు పొద్దున మధ్యాహ్నం ఇచ్చే ఇంటర్వెల్ టైంకు 5 నిమిషాలు పెంచి బువ్వ తినే సమయాన్ని ఇంకో పావు గంట పెంచిందట. ఫస్ట్ పీరియడ్ ను 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేస్తే తతిమ 3 పీరియడ్లు 40 నిమిషాలు ఉంటే దాన్ని 45 చేసిర్రు. ఇక బువ్వ తిన్నాక మాపడ్జాం జరిగే ఫస్ట్ పీరియడ్ ను అట్లా ఉంచి తతిమ 3 పీరియడ్లను 45 నిమిషాలు చేసిర్రు. దీంతోని బడి సమయం గంట పెరిగి పొల్లగాళ్ళు 4 దాకా కాకుండా 5 గంటలు బళ్ళనే ఉండే ఇగ్రం చేస్తుంది సర్కారు. ఇదంతా పొల్లగాళ్ల సబ్జెక్టులు దబ్బిన అయిపోగొట్టనీకనే చేస్తున్నామని చదువు మంచిగా చెప్పాలన్నదే మా ఉద్దేశం అని చెప్పుకొస్తుంది. సరే ఏ ఉద్దేశమో ఏమో గాని 4 గంటల కన్నా పోయి ఏదోటి ఆడుకునేది. ఈ కాడ నుంచి ఆడుకునే ఆ గంట సమయం కూడా బళ్ళనే ఉండాలా అని తెగ నారాజైతుర్రు బళ్ళకు పోయే పొల్లగాండ్లు. మరి ఇది ఎన్ని దినాలు పెడతారో ఏమో చూడాలి.